హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. అక్కడ పెట్టామా ఇక్కడ వచ్చేసరికి మా ఆయనకి బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి అన్నం పోపు చేశాను అనమాట. నాకైతే మాత్రం అన్నం ఉంది, మంచిగా పెరిగి వేసుకొని ఉల్లిపాయ నంచుకొని తినేద్దామని ఫిక్స్ అయిపోయాను. సో ఫస్ట్ అయితే స్నానం అయితే అయిపోయింది. ఇప్పుడైతే పూజ చేసుకోవాలి. పూజ చేశాక తింటాం. మా ఆయన అయితే స్నానానికి వెళ్ళారు. ఇప్పుడు లేని షంపుకి ఇంకా స్నానం అవ్వలేదు, చేయించాలి. కొంచెం ఈ పనులన్నీ అయినాక తనకి స్నానం చేపిద్దామని ఈరోజు ఫస్ట్ నేను స్నానం చేస్తాను అనమాట. సో అది మ్యాటర్. చూడండి, పూజ చేసేసుకున్నాను. ఇక్కడ చూడండి, ఈ మేడం కూడా పూజ చేసేస్తుంది. చేసావా? ముఖం చూడు, స్నానం చేయకుండా పూజలు చేసేస్తుంది మేడం. ఆయన అయితే తింటున్నారు. దానికి యాక్చువల్గా తెల్లారిసరికి పాపం అన్నం పప్పులు గట్ట ఎక్కవన్నమాట. బట్ ఈరోజు పెట్టాను. రేపటి నుంచి మళ్ళీ రుబ్బు పప్పు ఏదో ఆడిసి పెట్టాలి. ఇంకా మా లిన్షి పాపకు కూడా తలకి స్నానం చేయించి పడుకోబెట్టేసినాను అనమాట. చాలా రోజులు అయితే తలకి స్నానం చేయించలేదని ఈరోజు చేయించాను పాపకి. నేను కూడా ఈరోజు తలకే స్నానం చేశాను. కొన్ని ప్రమోషన్స్ ఉన్నాయి చేయాలని చెప్పేసి. సో ఇక్కడ వచ్చేసరికి ఉల్లిపాయలు కట్ చేశాను. అలానే బెండకాయలు తీసుకున్నాను. ఈరోజు కూరగాయలు ఆవిడ వచ్చింది. బెండకాయ ఫ్రై చేద్దామని చెప్పేసి ముక్కలు అయితే ఇప్పుడే కట్ చేసి సైడ్కి పెట్టాను. ఒక హాఫ్ అన్ అవర్ ఆగిన తర్వాత వండుతాను. ఏటు బెండకాయ గుచ్చిందండి. బెండకాయకి చిన్న చిన్న ముళ్ళు ఉన్నాయన్నమాట. కోస్తున్నప్పుడు ఇక్కడ నొప్పి పెడుతుంది. ఇప్పుడు ఇందాకైతే కరివేపాకు, కొత్తిమీర, అల్లనే చిక్కుడుకాయలు తీసుకున్నాం. 50 రూపాయలు అయ్యాయి కూరగాయలు కొన్ని. అంతే, ఇంకా 2 రకాల కూరగాయలు కొన్నాంలేండి. 20 రూపాయలు. సో అది అంటే ఇంకా వంట చేస్తున్నప్పుడు మీతో వీడియోలో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు ప్రస్తుతానికి పాప అయితే పడుకుంది. ఇంకా నాకు వీడియో ఎడిటింగ్ ఉంది. వీడియో ఎడిటింగ్ అయినాక, అప్లోడింగ్ అయినాక అప్పుడు వంట స్టార్ట్ చేస్తాను. సో ఇప్పుడైతే కుక్కర్ పెట్టేసిన. ఇప్పుడైతే బెండకాయ ఫ్రై అయిపోయింది. లాస్ట్కి వచ్చేసింది అనమాట. ఈ బెండకాయ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, లేదు అంటే అసలు ఏగదు, కింద అడుగంటేస్తుంది అనమాట. ముక్కలు లేత కాయలు బాగున్నాయి, బాగా ఇదైపోయి ఇక ఆపేస్తాను. మరి ఇంకా ఉడకబెట్టినా కూడా ముద్ద అయిపోతుంది ఇప్పటికే. ఇంకా మా ఆయనతో వచ్చారనమాట. ఇప్పుడే అన్నం తినేస్తున్నాం ఇద్దరం పెట్టుకొని. మళ్ళీ రాత్రికి కూర అడ్జస్ట్ చేసుకొని తిని అది ఉంచాను అనమాట. దీంతో ఇప్పుడు తినేస్తాం. వేరే ఇంకో కూర వండాలంటే గొప్ప ఇబ్బంది అనిపిస్తుంది అండి రాత్రి కోసం. అందుకే తినేస్తాను. కానీ నిన్న ప్రాంక్ వీడియోలోని కామెంట్స్ అయితే చాలా బాగా వచ్చాయి. సతీష్ గారు గ్రేట్ అని చెప్పేసి అంటున్నారు. నేను నిజంగా నువ్వు గ్రేట్ గారు. ఒకరు ఎవరో పెట్టరు, ఆ కామెంట్ని పిన్ కూడా చేశాను నేను. యాక్చువల్గా నాకు మెయిన్ నచ్చింది ఏంటంటే, ఫస్ట్ అడ్వాన్స్ ఇచ్చారని చెప్తే ధరణి గారు తిరిగి ఇంకా దానికి 1000 కలిపి సాగి అని అన్నావు కదా, ఆ మాట నచ్చిందంటే. ఇలాంటి ఎంత టాలెంట్ ఉంది మీ ఇద్దరిలోనే. ఎటువంటి ప్రాంక్ వీడియోస్, మంచి ఇన్ఫర్మేషన్తో ప్రాంక్ వీడియోస్ చేయండి. ప్రాంక్ అంటే తెలియకుండా చేయాలి కదండి. నాకేదో ఆ థాట్ వచ్చింది. ఇంకా మా ఆయన అయితే వెంటనే వెళ్ళిపోయారనమాట గీత పాపని తీసుకురావడానికి. మళ్ళీ అతను ఇంట్లో తన దింపేసి డ్యూటీకి వెళ్ళాలి కదా, అందుకోసం అంతలోపు లినిషి పాప అయితే పడుకుంది. ఇలా వేసిపోయింది. చూడండి ఎలా చూస్తుందో. హాయ్. సో ఇంకా ప్రమోషన్ ఒకటి ఉంటే రెడీ అయినాను అనమాట. దిస్ ఈజ్ సారీ అండ్ బ్లౌజ్. అయితే ఇద్దరు తండ్రి కూతుర్లు అయితే షాపింగ్కి వెళ్తుంటారు అనమాట, గీతమ్మ షూ కొనడానికి అని చెప్పేసి. గీతు కొనుక్కొని వచ్చేయండి, నాకు ఏదో ఒకటి తీసుకురండి తినడానికి. కేక్ తెస్తావా? సరేనమ్మా. ఎక్కడికి చూడండి, అలా వెళ్ళిపోతాను. నిధి వెళ్ళిపోతుంది అనమాట. బాయ్ నాని. షూ అయితే కొనుక్కొని వచ్చింది. ఇగోండి 300 అయ్యాయంట, బాటా కంపెనీవి. ఈ సార్ గారు చూడండి ఇక్కడ ఉన్నారు. ఇంకా బట్టలు గట్ట అన్నీ మడత పెట్టాను. 9:15 అయిపోయింది ఆల్రెడీ. ఇక్కడ వచ్చేసరికి అన్నీ క్లీన్ అయిపోయాయి, నీట్గా చేస్తాను. అటు చెత్తడుక్కలు చూడండి ఎన్ని ఉన్నాయో. ఇక్కడ వచ్చేసరికి యాక్చువల్గా వెనిలా కేక్ తీసుకురామన్నాను. అక్కడ పైనాపిల్ ఫ్లేవర్ ఉందంటే తెచ్చారు. బట్ ఇదైతే టేస్ట్ బాగాలేదనమాట. అదొకలా ఉంది, తినలేదు, అలా వదిలేసాము. రైస్ అయితే పెట్టాను. ఇప్పుడు రైస్ కూడా తినాలి డిన్నర్కి. అలానే ఇక్కడికి వచ్చేసరికి పప్పు నానబెట్టానండి. లేట్ అయింది ఈరోజు ఈ ప్రమోషన్ చేసుకోవడం, నానబెట్టడం. దానివల్ల ఇంకా మర్చిపోయాను అనమాట మధ్యాహ్నం వేయడం. సో ఇదైతే ఆడాలి. మధ్యాహ్నం మిగిలిపోయిన అన్నం, ఇప్పుడు పెట్టిన అన్నం, మధ్యాహ్నం మిగిలిపోయిన కూర. వీలైతే ఇప్పుడు ఆడతాను, లేదా అలా వదిలేసి రేపు మార్నింగ్ గారెలు వేసేస్తాను. గారెల కోసం ఆడతాను. అలా చేయాలి. కానీ 2-3 కోసం టిఫిన్ చేయాలంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది అనమాట.
పప్పు కడగాలి, నానబెట్టాలి, అది గ్రైండర్ వేయాలి, దానికి చట్నీలు చేయాలి, ఇవన్నీ చేయాలి. ముందు రోజు పని మళ్ళీ నా మరుసటి రోజు పని. ఒక్కొక్కసారి అనిపిస్తుంది వేసుకోకుండా చక్కగా ఒక 40 రూపాయలు 50 రూపాయలు ఇస్తే ఇద్దరికి టిఫిన్ సరిపోతుంది కదా, ఏదైనా అదే ఖర్చు అవుతుంది కదా అని చెప్పేసి. బట్ బయట అయితే అంతగా తినలేము కదా, వాళ్ళు ఫుడ్ కూడా అంతగా టేస్ట్ ఉండట్లేదు. ఇక్కడ టిఫిన్ కూడా అంత నచ్చలేదు అనమాట నాకు. అందుకే ఎప్పుడో రేర్గా నేను ఎప్పుడు చేయకపోతే అప్పుడే మ్యాక్సిమం చెప్తాను. అంతలోపు మ్యాక్సిమం నేనే చేసుకుంటాను అనమాట. ఒకసారి అనిపిస్తుంది మా డాడీ లాంటి హోటల్ ఉంటే బాగుండు, టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి. ఇక్కడ ఒక ఉడిపి హోటల్ ఉంది కానీ అది కాస్ట్ ఎక్కువ, అంటే 2 ఇడ్లీ 35-40 ఉంటుంది. బట్ అది కూడా పెద్ద టేస్ట్ ఏమి ఉండదు అనమాట. 2 ఇడ్లీకి 40 పెట్టవలసిన అవసరం ఏంటి చెప్పండి అనిపిస్తుంది. అదే రోడ్ సైడ్ బండి మీద ఉంటాయి, 4 ఇడ్లీ 20 రూపాయలు ఇస్తారు. ఇక్కడ కొంచెం బైక్ మీద వెళ్తే వచ్చేస్తుంది అనమాట టిఫిన్. బట్ అక్కడ వచ్చేసరికి చట్నీలు కారం ఎక్కువ ఉంటాయి, అసలు తినలేము. అందుకోసం ఇంకా తెప్పించుకోమన్నమాట, రేర్గా తెప్పించుకుంటాను. మ్యాక్సిమం ఇలాగనే చేసుకుంటాము. ఇప్పుడే డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో రేపు మార్నింగ్ పాపకి మళ్ళీ గీతపప్పుకి బాక్స్ ఉంటుంది కదా, అందుకోసం కుక్కరు అన్ని దోమని అనమాట, దాని క్యారేజ్ బాక్స్ గట్ట ఆ పప్పాలు వదిలేస్తాను. అది వాడతాను. ఆల్రెడీ టైం 10 అయిపోతుంది, ఇంకా నాకు కూడా ఓపిక లేదనమాట. బ్యాక్ అంతా లాగేస్తుంది, బ్యాక్ పెయిన్. అలాగ పిల్లల్ని ఎత్తుకొని చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి. సో అది ఇప్పుడైతే పిల్లల్ని పడుకోబెట్టేసి ఇంకా పడుకొని పోవడమే. రేపు మార్నింగ్ ఎలాగైనా బ్యాంకు లేగాలి, ఆ పప్పు గట్ట ఆడాలి. అందుకోసం ఈ వీడియో కూడా నేను ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకేనా, బాయ్, థ్యాంక్ యూ.